జీహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేసింది సుప్రీంకోర్టు. కొన్ని వర్గాలకే భూ కేటాయింపులు కరెక్ట్ కాదన్న ధర్మాసనం సొసైటీ సభ్యులకు వడ్డీతో సహా తిరిగి చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. దేశాభివృద్ధి కోసం పాటుపడే స్పోర్ట్స్ ఎమినెంట్ పర్సనాలిటీలకు స్థలాలు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సర్కార్ ఇచ్చిన భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జిలు, ఆఫీసర్లు, జర్నలిస్టుల సొసైటీలకు ల్యాండ్స్ కేటాయిస్తూ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సమాజంలో కొన్ని వర్గాలకి భూములు కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘించడమేనని ధర్మాసనం చెప్పింది. ఆయా సొసైటీలకు డబ్బులను తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే వడ్డీ రేటును స్టేట్ సర్కార్, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయించాలని సుప్రీం సూచించింది. 2008లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు అప్పటి సర్కార్ భూ కేటాయింపులకు సంబంధించి జీవోలు ఇచ్చింది. అయితే కొన్ని వర్గాల వారికి మాత్రమే బేసిక్ రేట్లతో స్థలాలు కేటాయించేలా ఈ జీవోలు ఉన్నాయంటూ ప్రజా సంఘాలతో పాటు డాక్టర్ రావు, విబేజే చెలకాని ఆనాటి ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 2010లోనే విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ జీవోలను కొట్టివేస్తూ తీర్పు చెప్పాయి. అప్పటి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, సొసైటీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ సుప్రీంలో కొనసాగుతూ వచ్చింది. రాజకీయ నాయకులు, జడ్జీలు, ఇతరులకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూ కేటాయింపులు నిషేధించాలని 2022లో అప్పటి అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ వాదించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ నెల 25న సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అత్యున్నత న్యాయస్థానం 64 పేజీల జడ్జిమెంట్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రతివాది కేశవరావు యాదవ్ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గ్రేటర్ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు హౌసింగ్ కోసం ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన అన్ని మధ్యంతర ఉత్తర్వులు ప్రస్తుత తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో జర్నలిస్టులకు మేలు చేసేలా గతంలో మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు కానున్నాయి. ఈ తుది తీర్పును వెలువరించడంలో తాము సముచితంగా భావిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం తెలిపింది. సొసైటీ సభ్యులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్తో సహా గతంలో సభ్యులు చెల్లించిన డిపాజిట్ అమౌంట్ను వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ధర్మాసనం ఆదేశాల్లో తెలిపింది. అలాగే దేశ అభివృద్ధి కోసం పాటుపడే స్పోర్ట్స్ ఎమినెంట్ పర్సనాలిటీ వారికి స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అబ్జర్వేషన్లు చేసింది. ఫైనల్గా ఈ కేసులో ఇప్పటి వరకు దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ తన పదవీ విరమణకు ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వెంట్ల సొసైటీలతో పాటు జర్నలిస్టుల సొసైటీలను వేరు చేస్తూ మధ్యంతర తీర్పునిచ్చారు. దీంతో జర్నలిస్టులకు భూ కేటాయింపుపై సమస్యకు పరిష్కారం దొరకనట్లయింది. అయితే అదిగో ఇదిగో అంటూ జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండానే నాటి సీఎం కేసీఆర్ పదవి నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపారు. అర్హులైన జవహర్లాల్ నెహ్రూ జర్నలింగ్ హౌసింగ్ సొసైటీ మెంబర్లకు ఏడాది సెప్టెంబర్ 8న స్థలం పత్రాలను అందజేశారు. అయితే తాజా తీర్పుతో పత్రాలు పొందిన జర్నలిస్టులకు నిరాశే మిగిలింది.